జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరయేద్భుతసింహాయ బ్రహ్మణే పరమాత్మనే. ఓ భగవానుడా, పూర్ణుడవగు నీవు సర్వాత్మస్వరూపుడవు. సకల ప్రాణులలో అంతరంతమగమగు ఆత్మస్వరూపుడవై విరాజిల్లే పరబ్రహ్మవు నీవే. నీవు అద్భుతమగు సింహము రూపము దాల్చిన శ్రీహరివి, నీకు నమస్కారము. 7th Canto 10th Chapter 10th Prayer. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 9వ పాడ్కాస్టు చతుర్థ స్కందములో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మనము దక్షుని యొక్క వృత్తాంతాన్ని అనుభవిస్తున్నాం. దక్షుడు తన యొక్క శిరస్సు ఒక పొట్టేలు శిరస్సుతో ధరించిన తర్వాత ఆయనతో పాటు అందరూ విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని అందరూ స్తుతిస్తున్నారు. దానిలో బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు వీరి చేసిన స్తుతులన్నీ కూడా మనం విన్నాము. ఇంకా ముందు చేస్తున్న స్తుతులు మనం ఇప్పుడు విందాం. దేవతలు స్తుతిస్తున్నారు. దేవా, నీవు సకల జగత్తుకు ఉపాదానము అయినవాడవు. అనగా కుండలు మొదలు వానికి మట్టివలే సకల జగత్తు నీ నుండియే ఏర్పడినది, నీలో చేరుచున్నది. ప్రళయములో సృష్టికి ముందు మొదటి కల్పము చివర నీవు సృష్టించిన సకల పదార్థములను నీలోనే చేర్చుకొని శేషశయనముపై జలములలో శయనించి ఉంటివి. జనలోకవాసులకు సిద్ధులచే యోగ పరిశుద్ధమగు హృదయములో దర్శింపబడిన ఆత్మతత్వము నీవే. అట్లు సర్వజగత్తుకు ముందున్న నీవు ఈనాడు మా కళ్ళ ఎదుట కనబడుచున్నావు. మాటకు మనసుకు అందని వాడవు. కృపచే సులభుడవై ప్రత్యక్షమై భృత్యులమైన మమ్మల్ని కాపాడుచున్నావు. గంధర్వులిటు స్తుతిస్తున్నారు. హే భగవాన్, సకల జగత్తునకు లోన వెలుపల వ్యాపించి ఉండువాడా, ప్రకాశించువాడా, మరీచి, బ్రహ్మ, ఇంద్రుడు, రుద్రుడు మొదలుగా గల దేవతలందరూ నీ అంశలు. దేవతలందరూ నీ శరీర భాగములు. ఈ విశ్వమంతయు నీ క్రీడాభాండము. నీకు నిత్యము నమస్కారములు చేయుచున్నాము. విద్యాధరులు స్తుతిస్తున్నారు. ఈ ప్రాణులందరూ నీ సంకల్పము చేతనే సకల పురుషార్థములకు సాధనమగు ఈ మనుష్య శరీరమును పొందినారు. ఆ శరీరమునందు నేను అనియు నాది అనియు దుర్బుద్ధి కలిగి ఉన్నారు. ఆ శరీరమున అనుభవించవలసిన సుఖములు లభింపక దుఃఖము అనుభవించుచున్నారు. వానిని అర్జించుటకు లోక మర్యాదను, వేద మర్యాదను కూడా అతిక్రమించి ప్రవర్తించుచున్నారు. తమ పుత్రులు, పౌత్రులు నిందించుచున్నను ఆ చెడు విషయముల నుండి మరలలేక ప్రవర్తించుచున్నారు. అట్టి వారలైనను ఒక్కసారి ప్రేమతో నీ కథామృతము వినినను వినిపించినను వారికి ఆ అహంకారము, మమకారము, మోహము తొలగిపోవును. ఆ మోహము తొలగుటకు నీ కథామృత సేవనము కంటే వేరొక ఉపాయము లేదు. బ్రాహ్మణులు ఇట్లు స్తోత్రం చేయుచున్నారు. హే భగవాన్, నీవే యజ్ఞము, నీవే హవిస్సు, నీవే ఋత్విక్కులు, నీవే అగ్నివి, నీవే ఇంద్రాది దేవతారూపుడవు. నీవే సమిధలు, దర్భలు, ఆకులు అగుచున్నావు. సదస్యులు, ఋత్విక్కులు నీవే. యజమాన దంపతుల రూపమున ఉన్నవాడవు నీవే. దేవతారూపమున ఉన్నవాడవు నీవే. అగ్నిహోత్రమనడి కర్మ నీవే. అగ్నిలో ఆయా పదార్థములను అర్పించుట అనడి హోమము నీవే. ఆ హోమము చేయునప్పుడు అర్పించడి విధానము నీవే. సోమరసము నీవే. ఆజ్యము నీవే. యజ్ఞమున విశసనము చేయు పశువు నీవే. పూర్వము నీవే శ్వేతవరాహ రూపమును దాల్చి ఏనుగు తామర తీగను పెకిలించి తెచ్చినట్లు పాతాళము నుండి భూమిని నీ కోరతో విడదీసి తెచ్చితివి. యోగులు నీ స్తోత్రము చేసిరి. నీవు వేదస్వరూపుడవు. నీ ఆరాధనమే యజ్ఞము. అట్టి నీవు ఈ భ్రష్టమైన యాగమును మరల సంధానము చేయుము. నీ దర్శనము కాంక్షించు మాకు నీ దర్శనము సంగుము. నీ దర్శనమే కాదు, నీ నామస్మరణమే యజ్ఞ విఘ్నములను నాశనము చేయును. అట్టి నీకు నమస్కారము. ఈ విధముగా సర్వాత్మకుడగు హృషీకేశుడు స్తోత్రము చేయబడి వీరభద్రునిచే, రుద్రునిచే పాడు చేయబడిన యజ్ఞమును మరల ప్రవర్తింపచేసెను. 3 కపాలములతో పురుడాశమును సమర్పింపగా దానిని స్వీకరించి స్తోత్రము విని సంతోషించి భగవానుడిట్లు పలుకుచున్నాడు.
చేతనాచేతనములు శరీరముగా కలిగిన నేను నామరూపములు లేక సూక్ష్మముగా ముండు ప్రకృతితో జీవులతో కలిసి సృష్టికి ముందు ఒక్కడనే ఉందును. అండ సృష్టి చేసి చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి దానిలో నేను ప్రవేశించి సృష్టి చేయుదును. స్వయముగా నేనే విష్ణురూపము నుండి జగత్తును నిలిపి రక్షణ చేతును. నేను ఒకరిచే నియమింపబడువాడను కాను, స్వతంత్రుడను. ప్రళయములో నాలో లీనమై ఉన్న జీవులను వాని వాని కర్మానుగుణముగా ప్రకృతిని మార్చి శరీరములుగా చేసి వానిలో ఉండి నేనే నియమింతును. కనుక నేనే ఆత్మేశ్వరుడను, నాకు నేనే నియామకుడను. ఇతరములైన ఆత్మలు అన్నిటికీ నేనే నియామకుడను. దేవమనుష్యాది నామరూపములు నాకు లేవు. అన్నిటినీ చూచువాడను నేనే. కనుక నేను ఉపద్రష్టను. నేను జ్ఞానస్వరూపుడను, జ్ఞానము గలవాడను, అనగా నేను సర్వజ్ఞుడను. ప్రకృతి జడము, మారునది. జీవుడు జ్ఞాన సంకోచమునంది సర్వజ్ఞుడును. ఆనంద స్వరూపుడైన కర్మవశముచే సుఖము గలవాడు, దుఃఖము గలవాడగుచుండును. అట్టి భేదములు ఏమీయూ నాకు లేవు. సత్వరజోగుణములు కలిగిన నాదే అయిన ప్రకృతిలో జీవుని ద్వారా సంకల్పరూప జ్ఞానముచే ప్రవేశించి ఈ జగత్తును బ్రహ్మ ద్వారా సృజించుచు సృష్టిస్థితి లయములకు తగిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా వ్యవహరింపదగిన వాడనై ఉందును. ఈ విధముగా నేను ప్రకృతి పురుషులలో చేరి ఉండియు వాని దోషములు అంటని వాడను, నియమించువాడను. ప్రకృతి పురుషుల కంటే ప్రత్యేకమైన వాడను, అన్నిటినీ ధరించువాడను. నాలో ఉండి నన్ను నియమించువాడు వేరొకడు లేడు. నాతో సమానుడు కాని, నాతో అధికుడు గాని వేరొకడు లేడు. నేను స్వరూపము చేత గుణముల చేత గొప్పవాడను. నా స్వరూపమును, నా గుణములను మించిన స్వరూపము, గుణములు గలవాడు వేరొకడు లేడు. సర్వభూతములు నేను అంతరాత్మగా ఉండుటచే నాయందే అధీనమై ఉన్నవి, ప్రవర్తించుచున్నవి, నాయందే లయమగుచున్నవి. సర్వభూతములు బ్రహ్మరుద్రాదులు కూడా నా నుండి వేరు చేసి ఉండగలిగిన వారు కారు. నేను ఉందును, నేను లేనివారుండరు. కాని తెలియక వారు వేరు వేరని భావించుచుందురు. దేహము ఆత్మ అని ఎరింగిన పురుషులు కూడా తమ శరీరము తాము ఒకటి అనేది బుద్ధినే కలిగి ఉండును కదా. తన శరీరము కంటే శిరస్సు, చేయి, కాలు మొదలగునవి వేరు కావు, వేరుగా ఉండవు. అట్లే సర్వభూతములు నా శరీరములోని భాగములే, వేరు కావు. బ్రహ్మ విష్ణు రుద్రాదులు ముగ్గురు వేరని తెలియని వారు భావింతురు. ఆ మూడును ఒకటే ఎరింగిన వారు శాంతిని పొందురు. బ్రహ్మరుద్రాదులు కూడా నాకంటే వేరుగా స్వతంత్రముగా ఉండగలిగిన వారు కారు. నేను ఆత్మగా, వారు శరీరముగా ఉందుము. ఈ సంబంధమును ఎరుంగని వారు బ్రహ్మరుద్రాదులను, సకల భూతములను వేరువేరుగా భావింతురు. దానిచే అశాంతిని పొందుదురు. ఈ విధముగా భగవానుడు ఆదేశింపగా దక్షుడు శ్రీహరిని ఆరాధించి 3 కపాలములతో చేసిన వైష్ణవ యాగముచే హరిని సంతృప్తిపరచి అంతరిక్షమునున్న దేవతలను, భూమిపై ఉన్న వారలను ఎవరి భాగములను వారికి అర్పించి ఆరాధించెను. మనస్సు కుదుటపడిన వాడై రుద్రునికి వసంగవలసిన భాగమును వసంగెను. యజ్ఞ సమాప్తిని చేసి తాను చేసిన కర్మకు ఋత్విక్కులతో కూడా అవభృత స్నానము చేసెను. ఈ విధముగా దక్షుని కుమార్తెయగు సతీదేవి శరీరం వదలి హిమవంతుని భార్యయగు మేనకయందు మరల జన్మించనని పెద్దలు చెప్పుదురు. ఆ జన్మలో పార్వతి అని పేరు గలదై పతినే పరమప్రాప్యముగా భావించి తననే తలంచుచున్న తన భర్తయగు పరమశివుని మరల భర్తగా పొందెను. ప్రళయములో పరమాత్మతో చేరిన చేతన వర్గమంతయు మరల సృష్టి దశలో వెలుపుకి వచ్చి వారితోనే చేరి స్థూలమగు హే దేహముతో ఎట్లుండునో అట్లే సతి అను దేహమును వీడి పార్వతి అనడి దేహమును పొంది మరల పరమశివునితో విడదీయ వీలు కానిదై చేరియుండెను. భగవానుడగు శంభుని దక్షాధ్వర ధ్వంసము అనడి వృత్తాంతము బృహస్పతి శిష్యుడగు ఉద్ధవుని వలన నేను వింటిని. ఇది రుద్రుని లీలలను వర్ణించు చరిత్రము. ఇది పవిత్రము, కీర్తిని కలిగించును, ఆయుష్ను ప్రసాదించును, పాపరాశిని పటాపంచలు చేయును. దీనిని చెప్పినను వినను భగవద్భక్తి కలుగును. మైత్రేయుడు చెప్పుచున్నాడు. సనకుడు మొదలగు 4 కుమారులను నారదుడు, బుభువు, హంసుడు, అరుణ అనడి వారును బ్రహ్మపుత్రులు.
వారు ఊర్ధ్వరేతస్కులై బ్రహ్మచర్యమునే ఆశ్రయించి ఉండి గృహస్థాశ్రమును స్వీకరించలేదు. అధర్ముని భార్య మృష, మృష అనగా అసత్యము. అధర్మునకు అసత్యమునకు భార్య భర్తృ సంబంధం ఉండునని ఆ నామములు తెలియజేయుచున్నవి. అధర్ముడు కూడా బ్రహ్మపుత్రుడే. ఈ దంపతులకు దంభము అనడి కుమారుడు, మాయ అనడి కుమార్తె జన్మించిరి. దంభము అనగా ఇతరులను వంచుటకు లోపల ఒక విధమైన భావము కలిగి ఉండి లోకము వేరొకలా అనుకొనున్నట్లు ప్రవర్తించుట. అట్టి భావం ఉండగానే దానిని అనుసరించి మాయ పుట్టును. అనగా లోపల వంచన భావం ఉండగానే దానికి అనుగుణమైన నటనము ఆరంభమగును. నిరుతి అనువానికి సంతానము లేదు. అందుకు అతడు దంభుని మాయను తన కుమారునిగా కోడలిగా స్వీకరించును. వారిరువురకు లోభము, నికృతి అను ఇద్దరు బిడ్డలు కలిగిరి. ఒకరికి చెందినవి తనకు కావలెను అను భావము లోభము. ఈ భావం ఉండగానే తెలియకుండా ఇతరులను బాధించు షటత్వము కలుగును. లోభము, నికృతి అనడి దంపతులకు క్రోధము, హింస అనే ఇద్దరు పిల్లలు కలిగిరి. కలి, దురుక్తి అనువారు ఇద్దరు కలిగిరి. లోభము, షటత్వము ఉండగానే క్రోధము, హింస కలుగును. క్రోధము లోపల కలిగడి భావము. ఇది పురుషుడు, దానిచే బయటకు వచ్చున్నది హింస. ఈమె స్త్రీ. వీరు ఇద్దరూ దంపతులు. అట్లే కలిపురుషుడు, దురుక్తి అనగా చెడుమాట పలుకు స్త్రీ. ఈమె వాని సోదరి. వారిద్దరూ దంపతులు అయిరి. ఆనాడు అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు దంపతులుగా ఉండి సృష్టిని సాగించినట్లు మనకు తెలియను. కలికి భార్యాగు దురుక్తి అందు భయము, మృత్యువు అనిద్దరు కలిగిరి. భయము పురుషుడు, మృత్యువు స్త్రీ. వీరిద్దరికీ నిర్దయ అంటే దుఃఖము, యాతన అంటే వేదన అను జంట పుట్టిరి. ఇందులో దుఃఖము పురుషుడు, దానిచే కలిగడి వేదన భార్య. బ్రహ్మపుత్రుడు అధర్ముడు. అతడు వంశమునకు మూలపురుషుడు. వారి వంశము అనడి వృక్షమునకు వెనుక చెప్పబడిన వారందరూ శాఖల వంటి వారు. ఈ వంశము వారు సంసారమునకు కారణం అయినవారు, శ్రేయస్సును కోరుకొనువారు. ఈ వంశము వారిని సేవింపరాదు. అందులో ముఖ్యముగా సన్యాసాశ్రమనందు ఉండువారు ఈ వంశం వారితో సంబంధం పెట్టుకొనరాదు. ఇదే ప్రళయమునకు కారణమైనది. ఇది అంతయు ప్రతిసర్గము. దానిని ఎరుంగవలెను. ఎరింగి దానిని విడిచి పుణ్యమునందవలెను. దానిని విడిచినచో మన ఆత్మకు అంటిన పాపము తొలగును. ఈ విధంగా మను యొక్క 3 కుమార్తెల వంశం వర్ణింపబడినది. ఆ తరువాత వారి పుత్రుల వంశములు వర్ణించుతున్నారు. శతరూప, స్వయంభువ మనువు మొదటి దంపతులు. ఆమెయందు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి. వీరిద్దరూ భగవదాంశముచే జన్మించినవారు. భగవంతునికి ప్రీతికరమగు వ్రతము గలవారు ప్రియవ్రతుడు. ఉన్నతమైన పాదము గలవాడు ఉత్తానపాదుడు. అతని పాదములు పైకి నడుచుటకు పనికివచ్చునవే కాని క్రిందకు నడుచుటకు పనికివచ్చునవి కావు. అనగా ఉన్నతిని కలిగించు ఆచరణము కలవాడు. వారి వంశము చెప్పెదను వినుము. ఇంతటితోని మనకు దక్ష యొక్క వృత్తాంతం పూర్తి అవుతుంది. తర్వాత పాడ్కాస్ట్ నుంచి మనకి ఉత్తానపాదుడి యొక్క వంశము, ధ్రువుడి యొక్క కథ మనం తెలుసుకోబోతున్నాం. ధ్రువోపాఖ్యానంలో మరో పాడ్కాస్ట్లో మనం కలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.